నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. జనవరి 22వ తారీఖున శ్రీ రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ అనేది జరగబోతుంది. 500 సంవత్సరాల నుండి పోరాడి రామ మందిరాన్ని ఇప్పటికి మనం నిర్మించుకొని ప్రాణ ప్రతిష్ఠ అనేది జరుపుకోబోతూ ఉన్నాము. అయితే రామ మందిరానికి మనం అందరం కూడా ఇక్కడి నుండి వెళ్ళడానికైతే వీలవ్వదు. ఇప్పటికే అందరికీ కూడా అక్షింతలనేవి కూడా అందుతూ ఉన్నాయి. కానీ అసలు రామ మందిర ప్రతిష్ఠ జరిగే రోజు మనం ఏం చేస్తే మంచిది? మనం ఇక్కడుండి ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఇక్కడ ఎలా సంబరాలు జరుపుకోవాలి అనేది తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు శ్రీమాన్ ఉభయ వేదాంత డాక్టర్ ఓలేటి రవికుమారాచార్య గురువు గారు. గురువు గారితో మాట్లాడదాము. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు 22వ తారీఖున రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అనేది జరుపుకోబోతూ ఉన్నాము. అయితే మనం అందరం అక్కడికి వెళ్ళలేం కాబట్టి ఇంట్లోనే ఉండి ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఇక్కడ మనం ఏ విధంగా జరుపుకోవాలి? అసలు ఆ కార్యక్రమం యొక్క విశిష్టత ఏంటో మాకు వివరిస్తారా? జై శ్రీరామ్. చాలా మంచి ప్రశ్న. అందరూ తెలుసుకొని ఆచరించాలి ఈ విషయాన్ని. చాలా మంచి ప్రశ్న అడిగారు. అయోధ్య అంటే నా యోద్ధుం శక్యః, జయింపడానికి వీలు లేని ప్రదేశము, రాజ్యము అని అర్థం. సాక్షాత్తు వైకుంఠమే అండి అయోధ్య అంటే. కుంఠము అంటే నశించునది, నశించే స్వభావం కలది అని అర్థం. వైకుంఠము నశించనది అని అర్థం, అంటే ఎప్పుడు ఉండేది అని అర్థం. మరి ఈ భూలోకంలో వైకుంఠం అంటే మరి అయోధ్య, అది శ్రీరాముడు అవతరించినటువంటి ఒక గొప్ప ప్రదేశము. మరి మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప పుణ్యదినం రాబోతోంది. ఆ రోజున 22 జనవరి 2024 శ్రీరామ విగ్రహ పరివార విగ్రహ ప్రాణప్రతిష్ఠ. ఎంతో గొప్ప ఆనందకరమైనటువంటి రోజు. భారతీయులందరికీ, సనాతన హిందువులందరికీ కూడా ఒక పండగ లాంటి రోజు. ఆ రోజున మనందరం అయోధ్యలా ఉన్నట్టుగానే భావించి, మనం ఉన్న ఊరు, మనం ఉన్న వీధి వాడ అంతటినీ అయోధ్యలాగా భావించి చక్కగా ఇంటిని అలంకరించుకొని తోరణాలు కట్టి ధ్వజాలు ఏర్పాటు చేసి, జై శ్రీరామ్ ధ్వజాలు ఏర్పాటు చేసి అలంకరించుకొని మనం ఎలాగూ వెళ్ళి అయోధ్యలో నేరుగా ఆ కార్యక్రమంలో మనం పార్టిసిపేట్ చేయలేము. కాబట్టి ఆ రోజున ఏం చేయాలి అంటే శ్రీరాముడికి సంబంధించిన కొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ పారాయణ చేస్తూ ఉండాలి. చక్కగా శ్రీరాముడి కీర్తనలు, భజనలు చేయటం మంచి విశేషం. ఇంకా విశేషం ఏమిటంటే శ్రీరామాయణం ఇతిహాస శ్రేష్టము. ఇతిహాసం అంటే ఏంటి? ఇతి ప్లస్ హ ప్లస్ ఆస, ఇది ఇలాగే జరిగినది అని తెలియజేసేది. ఇందులో కల్పితం లేదు. జరిగింది జరిగినట్టుగా జరుగుతూ ఉన్న సమయంలోనే లిఖింపబడినది, వ్రాయబడినది. వాల్మీకి మహర్షి శ్రీరామాయణం నడుస్తూ ఉన్న కాలంలోనే రాశాడు. నడుస్తున్న కాలంలో రాయబడింది కాబట్టి ఇతిహాసం. మరి అలాంటప్పుడు మా తాతగారు ఎవరో ఒక డైరీ రాశారండి, అది కూడా నడుస్తున్నప్పుడే రాశారు, ఆయన జీవించిన కాలంలోనే. అది ఇతిహాసం అందామా అంటే అది కాదు. మరి ఏమిటి? ధర్మం ప్రతిపాదింపబడాలి. ఏమంటే ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే చాలా నిర్వచనాలు ఉన్నాయండి. సూక్ష్మంగా ఒక మాట చెప్తారు. మా ఆచార్యులు, మా తాతగారు డాక్టర్ కందాడి రామానుజాచార్య స్వామి వారు ఒక మాట చెప్పారు. ఏది పరమాత్మ ఆరాధన వైపు మనకు తీసుకువెళుతుందో మనల్ని, అది ధర్మం. పరమాత్మ ఆరాధన యోగ్య ఫలితంగా ఏది మనల్ని తీసుకుని వెళుతుందో అదే ధర్మం. ఇంకొకటి, ఒక ముసలివాడు ఉన్నాడు, 70 సంవత్సరాలు కూర్చొని ఉన్నాడు. అతను లేచి నడవాలి అంటే ఒక వాకింగ్ స్టిక్ కావాలి. గదిలో ఒక మూడొక వాకింగ్ స్టిక్ ఉంది. నేను వాకింగ్ స్టిక్ పట్టుకుంటే నడుస్తాను, నేను వాకింగ్ స్టిక్ పట్టుకుంటే నడుస్తాను అని ధ్యానం చేశాను అనుకోండి, నడవలేడు. వెళ్ళి ఆ వాకింగ్ స్టిక్ పట్టుకోవాలి, అప్పుడు మాత్రమే నడవగలడు. ధర్మో రక్షతి రక్షితః. ముందు మీరు ధర్మాన్ని పాటించండి, ఆచరించండి, ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. రాస్తారు కదండి తిరుమల వెళుతున్నప్పుడు. కాబట్టి ధర్మో రక్షతి రక్షితః అంటే మీరు ఆచరించాలి అని అర్థం. ఆ ధర్మాన్ని పాటించడం వల్ల ఒక్కొక్కరికి ఒక ధర్మం. ఉద్యోగ ధర్మం, గృహిణి ధర్మం, భర్త ధర్మం, బ్రాహ్మణ ధర్మం, వర్ణ ధర్మం. ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కొక్క ధర్మం. గృహస్థుడిగా ఉన్నప్పుడు ఏం చేయాలి, బ్రహ్మచారిగా ఉన్నప్పుడు విద్యను అభ్యసించాలి. ఇలా ఎన్నెన్నో ధర్మాలు ఉన్నాయి. వాళ్ళకి తగిన ధర్మాలు మనం పాటించాలి. దీనివల్ల అభ్యుదయము, నిశ్రేయసము కలుగుతాయి అంటారు. అభ్యుదయము అంటే ఎక్సలెన్స్. మన జీవితంలో ఉన్నంతకాలం సుఖంగా ఆనందంగా ఉంటాం. నిశ్రేయసము అంటే మళ్ళీ మనం పుట్టి ఏదేదో జన్మలో పడి కష్టాలు పడకుండా ఎప్పుడూ పరమాత్మతోనే ఉండి ఆనందంగా అనుభవించి ఒక మోక్షాన్ని పొందటం. ఈ మోక్షాన్ని పొందాలన్నా, ఈ అభ్యుదయాన్ని పొందాలన్నా ధర్మాన్ని ఆచరించాలి కదా. కాబట్టి శ్రీరామాయణంలో ఈ ధర్మం ప్రతిపాదింపబడింది. జరిగిన వృత్తాంతాల ద్వారా ఈ ధర్మం ప్రబోధింపబడింది. అందుకనే అది ఇతిహాసమైంది. కానీ డైరీలో ధర్మం ఉంటుందో ఉండదో మనకు తెలియదు. ఏదో వారు జరిగిన విషయాలు వారు రాశారు.
అందులో ధర్మార్థ కామమోక్షాలు ఉండవు. కానీ ధర్మార్థ కామమోక్షాలు ఉండాలి, జరుగుతున్నప్పుడు లెక్కింపబడాలి. అలాగే యథార్థమైన సంఘటనలు అందులో ఉన్నాయి. అలాగే ఇతిహాసంలో మనకు రెండు, ఒకటి శ్రీరామాయణం, రెండోది శ్రీ మహాభారతం. శ్రీరామాయణం త్రేతాయుగంలో అవతరించింది, అలాగే మహాభారతం మనకి ద్వాపర యుగంలో అవతరించింది. ఈ రెండు మనకి ఇతిహాసములు. ఆ రెండిట్లో కూడా శ్రీరామాయణాన్ని మనం ఇతిహాస శ్రేష్టము అని అంటారు. అంటే ఇతిహాసంలో చాలా గొప్పది అని అర్థం. మరి 24,000 శ్లోకాలు గల శ్రీరామాయణాన్ని మనం ఎలా పాలన చేయాలండి? ప్రతి లోకంలో శ్రీరామాయణం ఉందండి. ప్రతి లోకంలో శ్రీరామాయణం ఉంది. మనకి చెప్తారు, వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మ అని స్కంద పురాణం చెప్తుంది. వేదము ద్వారా తెలియబడే పరమాత్మ దశరథుడి చక్రవర్తి కుమారుడుగా శ్రీరాముడుగా అవతరిస్తే ఆ వేదము శ్రీరామాయణంగా అవతరించింది అని చెప్తారు. మన వేదం చదవాలంటే అందరికీ అర్హత లేదు. ఉపవీతుడై ఉండాలి, అంటే యజ్ఞోపేతం ధరించి ఉండాలి, గురుకులానికి వెళ్ళాలి, గురువుల్ని సేవించాలి, 12 సంవత్సరాల పాటు ఒక శాఖను అధ్యయనం చేయాలి. ఎన్నో నియమాలు ఉన్నాయి. మంత్ర బ్రాహ్మణ రూపంలో ఉంటుంది. అణుదాత్తము, ఉదాత్తము, దీర్ఘస్వరితము, విసర్గ, వేద మంత్రాల్లో పైన కింద గీతలు ఉంటాయి. అవన్నీ స్వరాలు అనమాట. మరి అవన్నీ ఉచ్చరించాలంటే కొంతమంది చేయగలరు, ఆ పని స్త్రీలు చదవలేరు, అలాగే బ్రాహ్మణులు కానివారు చదవలేరు. మరి ఇలా అందరికీ అందాలి కాబట్టి ఇతిహాసాలు వచ్చాయి. వేదంలో చెప్పిన విషయాన్ని బృహణంగా పెద్దగా చెప్పి చక్కగా మనకు ఆదరించాయి. కాబట్టి శ్రీరామాయణం వేదంతో సమానం. కనీసం సంక్షేమ రామాయణం అనే 100 శ్లోకాలటువంటి ఆ సర్గని ఆ రోజు అందరం కలిసి పాలన చేసిన ఎంతో గొప్ప ఫలం మనకి. భారతీయులుగా మనం ఉన్నందుకు, సనాతన హిందువులుగా మనం చెప్పుకుంటున్నందుకు శ్రీరామాయణం ఎంత గొప్ప కావ్యం అండి. ఆది కావ్యం అని పిలుస్తారు కదా. మరి 24,000 శ్లోకాలు ఉన్నాయి. అదే బ్రహ్మలోకంలో శ్రీరామాయణం 100 కోట్ల గ్రంథంగా ఉంది, 100 కోట్ల శ్లోకాలతో ఉంది. మనకు 100 కోట్లు ఏం లేవు, 24,000 శ్లోకాలే అవుతాయి. అయినా మనం చదవలేకపోతున్నాం. కనీసం ఆ రోజున పెద్దల ద్వారా తెలుసుకొని ఉపదేశం పొంది ఆ 100 శ్లోకాలు సంక్షేప రామాయణాన్ని మనం పాలన చేసినా శ్రీరాముడు సేవ చేసిన వాళ్ళం అవుతాం. భారతీయులుగా, సనాతన హిందువులుగా మనం గర్వించే స్థాయిలో ఉంటాం. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎన్నో విషయాలు అందులో చెప్పబడ్డాయి శ్రీరామాయణంలో. అందులో అనేక ధర్మాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీరందరూ పెద్దలను ఆశ్రయించండి. గురువుల ద్వారా చక్కగా తప్పులు లేకుండా నేర్చుకొని ఆ 100 శ్లోకాలు పాలన చేయటం, కుదిరిన వాళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళు సుందరకాండ పాలన చేయటము, ఇంకా కుదిరిన వాళ్ళు కొంతమంది కలిసి శ్రీరామాయణం పూర్తిగా పాలన చేయటము, ఆ శక్తి లేని వాళ్ళు శ్రీరామ భజన చేయటం. ఒక్కసారి మీరు ఆలోచించండి. మనం ఎంగేజ్లో ఉన్నప్పుడు, కాలేజ్ డేస్లో బయటికి వెళ్తున్నప్పుడల్లా ఇంట్లో పెద్దవాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా అని అస్తమానం ప్రశ్నిస్తూ ఉంటారు. 90 ఏళ్ల బామ్మ, ఎందుకే బామ్మ నీకు ఇవన్నీ చెప్పినా నీకు అర్థం కాదు, రామకృష్ణ అనుకుంటూ కూర్చో అంటారు. ఎందుకండి రామకృష్ణ అని ఎందుకన్నా? దానికి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. నారద మహర్షి ఒక మాట చెప్తాడు అనమాట, సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేళనమేవ వా వైకుంఠ నామ గ్రహణం అశేష అగహరం విదుహు. భాగవత పురాణంలో వస్తుంది. నారద మహర్షి చెప్తున్నాడు, నాయన వైకుంఠ నామ గ్రహణం, ఆ వైకుంఠ వాసుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క పేరుని మీరు ఎలా పిలిచినా సరే, సాంకేత్యం పారిహాస్యం వా, సాంకేత్యం అంటే పిలవడానికి. ఒకటి పేరు గోవిందుడు ఉందండి, ఏ గోవింద్ ఇక్కడ రా అని పిలిచారు. మీరు గోవిందుని పిలుస్తున్నప్పుడు ఆ శ్రీమన్నారాయణ రూపాన్ని గోవిందుడుగా మీరు ఏం ఊహించుకోవడం లేదు. వాడి పేరు గోవిందు, గోవిందులా అని పిలిచారు. అలా పిలిచిన గోవిందనామాన్ని చెప్పిన ఫలం మీకు కలుగుతుంది. అలాగే ఇంకో పేరు రామకృష్ణ అని పెడుతున్నారు. ఏదో ప్రోగ్రాం జరుగుతుంది, మైక్ అరేంజ్ చేయాలి, మైక్ లేదు. ఎవరికి చెప్పారు? రామకృష్ణకి చెప్పారండి అన్న. రామకృష్ణకి చెప్పారా? వాడికి ఎందుకు చెప్పారు? వాడు సమయానికి రాడు, వాడు చెప్తే గోవింద, ఆ పని కాదు అన్నారు. ఇక్కడ మీరు రామకృష్ణ అన్నారు, ఇక్కడ గోవింద అన్నారు. ఈ పరమాత్మ నామాలే. మీరు రాముడిని ఊహించుకోలేదు, కృష్ణుడిని ఊహించుకోలేదు, గోవిందుడిని అసలే ఊహించుకోలేదు. అయినా సరే ఆ నామం చెప్పడం, ఇంకా స్తోభ మూత పదంగా కూర్చున్నా లేచినా రామకృష్ణ రామకృష్ణ అంటుంటారు పెద్దవాళ్ళు. అలా చెప్పినా, హేళనగా చెప్పినా, ఎలా అయినా మీరు చెప్పండి, ఆ వైకుంఠుడి నామాన్ని చెప్పండి. అశేష అగ్రహరం విదుహు, ఎన్నో జన్మల పాపాలను తీసివేస్తుంది ఆ నామము. దాని స్వభావం అలాంటిది, దాని స్వరూపం అలాంటిది. అనంత కళ్యాణ గుణాత్మకములు పరమాత్మ నామాలు. స్వభావం ఏంటి? ఆ నామాన్ని చెప్తే చాలు ఎన్నో గొప్ప పాపాలను తీసివేస్తుంది అని చెప్పాడు. కాబట్టి ఆ రోజున చక్కటి రామభేదం చేస్తూ మనం గడపడం, భజన చేస్తూ గడపడం, ఇంకా మీకు సంబంధించిన హనుమాన్ చాలీసా ఎలాంటివైనా చేస్తూ ముఖ్యంగా రామధ్యానంలో ఉండాలి. కుదిరిన వాళ్ళందరూ కూడా సంక్షేమ రామాయణం నేర్చుకొని, సమయం తక్కువ ఉన్నప్పటికీ కూడా మీరు అవకాశం నేర్చుకొని పాలన చేస్తే ఎంతో గొప్ప ఫలం
24,000 శ్లోకములు గల శ్రీరామాయణాన్ని పాలన చేస్తే ఎంత ఫలమో 100 శ్లోకములు గల సంక్షేప రామాయణాన్ని పాలన చేయడం కూడా అంత గొప్ప ఫలాన్ని ఇస్తుంది అని మన పెద్దలు చెప్పారు కాబట్టి తప్పక మీరు ఆ రోజు చేయాలి. మన భారతీయులందరూ గర్వించదగినటువంటి, ఆనందింపదగినటువంటి రోజు ఆ రోజున. మీరందరూ ఆ రోజుని సద్వినియోగపరుస్తారు అని ఆలోచిస్తూ, అనుకుంటూ పరమాత్మ యొక్క మంగళాశాసనాలు మీ అందరికి కలగాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్. చూసాం కదా, రామ మందిర ప్రతిష్టాపన రోజున మనమందరం అయితే అయోధ్య వరకు వెళ్ళలేం కాబట్టి ఇంట్లోనే చక్కగా ఉండి రాముల వారికి సంబంధించింది ఏదైనా సరే, రాముల వారికి సంబంధించిన కీర్తనలు అనేవి చేసినా సరే, రామనామాన్ని స్మరించినా సరే మనకు ఆ పుణ్యం అనేది తప్పకుండా లభిస్తుంది అని చెప్పి గురువు గారు చెప్తూ ఉన్నారు. రామనామాన్ని జపించండి, సకల పుణ్యాలను పొందండి. ప్లీజ్ కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ. నమస్కారం.